హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు పాయసం ప్రిపేర్ చేశాను. మీలో ఎంతమందికి పాయసం ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా పాయసం ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం, ఒక చిన్న గ్లాస్ సగ్గుబియ్యం, గుప్పెడు కందిపప్పు వేసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసి నానబెట్టాలి. 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ మీ ఇష్టం. కొంచెంసేపు నానబెట్టిన తర్వాత ఆ బియ్యాన్ని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆ పాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పొంగి వచ్చిన దాకా వెయిట్ చేయాలి. ఈ లోపల పక్కన స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెయ్యిలో వేపుకోవాలి. ఈలోపు పాలు పొంగి వచ్చాక అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకొని 90% కుక్ అయ్యేదాకా ఆ రైస్ ఉడికించుకోవాలి. ఆ రైస్ మెత్తగా ఉడికిందాక వెయిట్ చేసి 1 కప్పు కట్ చేసిన బెల్లాన్ని అందులో వేసుకోవాలి. గరిటెతో తిప్పేసి 1 కప్పు బెల్లం అండ్ ఒక చిన్న గ్లాసు పంచదార వేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు బెల్లమే మొత్తం వేసుకోవచ్చు. లేకపోతే లేదు అవైలబుల్గా లేదు అనుకుంటే పంచదార కొంచెం వేసుకోవాలి. అది తిప్పేసి ఇలాచీ 4-5 దంచేసి వేసుకోవాలి. ఇలాచీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అది నచ్చదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయవచ్చు. తర్వాతకి అది మొత్తం కుక్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవి అందులో వేసేసి తిప్పుకోవాలి. కొన్నిసార్లు బెల్లం వేసాక పాలు విరిగిపోతాయి అంటారు. ఇలా చేస్తే ఎప్పుడు విరిగిపోవు. అంతా లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పాయసం చేసేటప్పుడు గుజ్జుగానే చేసుకోండి. మెత్తగా అన్నం ఉడికాక గుజ్జుగా ఉండాలి. ఇలా లేకోకుండా బిగుసుగా చేస్తే అది ఇంకా ఆరిపోయాక ఇంకా బిగుసుకుపోవచ్చు. అందుకనే ఇలా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.